వాడుతున్న గూగుల్ అకౌంట్ తో పాటు ఫోన్లో సైన్ ఇన్ అయినప్పుడే ఆటోమేటిక్గా కాంటాక్ట్లు కూడా సింక్ అవుతాయి. ఒకవేళ కాకుంటే గూగుల్ కాంటాక్ట్స్ విభాగంలోకి వెళ్ళి సేవ్ చేసుకున్న అన్ని నంబర్లను సెలెక్ట్ చేయాలి. అందుకు సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఉంటుంది. ఆ తరువాత కాంటాక్ట్ల చివర్లో ఉన్న 3 చుక్కలపై నొక్కి ఎక్స్పోర్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ మొత్తం కాంటాక్ట్లను ప్రత్యేక డేటాబేస్ ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు. దాన్ని మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్లో కానీ SD కార్డులో కానీ కాపీ చేసుకోవాలి. ఆ తరువాత యాప్లోని చివరి మూలాన కనిపించే 3 చుక్కల్ని తాకి మేనేజ్ కాంటాక్ట్లోకి వెళ్ళాలి. వచ్చిన మెనూలోని ఇంపోర్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఇంటర్నల్ మెమరీ సెలెక్ట్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా కాంటాక్ట్ ఫైల్ సింక్ అవుతుంది. దీంతో మీ కాంటాక్ట్లన్నీ ఫోన్లో కనిపిస్తాయి. ఇక ఎప్పటికప్పుడు మీ యొక్క ఫోన్ కాంటాక్ట్స్ని గూగుల్ కాంటాక్ట్స్లను సింక్ చేసేందుకు మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని సెట్టింగ్స్ మెనూలో వెళ్ళాలి. ఆ తరువాత అకౌంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్స్ని తాకాలి. యాప్ యొక్క చివరి మూలాన కనిపించే 3 చుక్కల్ని తాకి సింక్ నౌ ఆప్షన్తో కాంటాక్ట్లను సింక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.